హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి అయితే డిస్కస్ చేద్దాం సీట్ అలాట్మెంట్ గురించి అయితే. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి సీట్ అలాట్మెంట్ అయ్యాక మనం ఏవైతే చేయాలో వర్క్స్ అవి ఏమేమి చేసుకోవాలనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అట్లానే అలాట్మెంట్ ఆర్డర్లో మనకి ఏమేమి మెన్షన్ చేస్తారు అసలు దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సీట్ అలాట్మెంట్ అయ్యాక చేయాల్సిన వర్క్స్ ఏంటంటే, లైక్ మీకు ఫస్ట్ 3 అయితే మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు కదా. సో 3 అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేదంటే ఆఫ్టర్నూన్ అనుకోవద్దండి. అరౌండ్ 7 దాటాకే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు తప్ప బిఫోర్ 7 అయితే రిలీజ్ చేయరు. ఈవినింగ్ 7 అయిపోతుంది సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసేసరికి. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అట్లానే చేశారు. ఆఫ్టర్ 6 తర్వాత రిలీజ్ చేయడం అయితే జరిగింది సీట్ అలాట్మెంట్. సో ఈ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశాక మీరు ఏం చేయాలంటే వన్స్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూసుకోండి అసలు మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ యూనివర్సిటీ వచ్చింది, రెగ్యులర్ వచ్చిందా, సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిందా, సెల్ఫ్ సపోర్టింగ్ వచ్చిందా అనేది అయితే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ అయితే చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఎలా ఉంటుంది, అలాట్మెంట్ కాపీ అయితే. సో మనకి ఈ అలాట్మెంట్ కాపీలో మనకి మన డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట పైన. సో కిందనైతే మనకి దేనిలో సీట్ వచ్చింది, ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అని ఉంది కదా. అక్కడైతే మన కాలేజ్ నేమ్ అయితే ఇస్తారు, యూనివర్సిటీ నేమ్ అయితే ఇస్తారు. ఆ యూనివర్సిటీ నేమ్ ఇచ్చి పక్కన కోడ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. SPMVVSF అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని అర్థం, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వీళ్ళకి ఎవరికంటే మనకి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ అయితే వచ్చిందనమాట. అది కూడా దేంట్లో అక్కడ మనకి ఇస్తారనమాట. ఇన్ MSc జువాలజీ PG 100 అండర్ SC రెగ్యులర్ AU కేటగిరీ. లైక్ ఇక్కడ AU SC అని 2 ఉంటాయి, అదైతే చూసుకోండి. అట్లానే ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ ఆర్ కోర్స్ అరౌండ్ ఎంత ఉంది మనకి 35,000 అయితే ఉంది కదా. సో అక్కడ మనం చూసుకుంటే ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ ద క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఉంది కదా, ఇక్కడ 0 అనేది ఇచ్చారు. సో ఈ 0 అంటే ఏంటో చూపిస్తారు మీకు. ఇక్కడ 35,000 ఇచ్చారు, ఇక్కడ 0 ఇచ్చారంటే ఎవరైతే స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ ఉంటారో, ఎవరికైతే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వస్తుందో వాళ్ళకి ఇక్కడైతే సెకండ్ దగ్గర 0 అయితే చూపిస్తుంది. ఈ 0 చూపించిందంటే వాళ్ళు మనీ పే చేయాల్సిన అవసరం లేదు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లో. అలా కాకుండా ఇక్కడ వాళ్ళకి ఎవరికైతే మనీ చూపిస్తుందో ఈ 0 ప్లేస్లో ఎంతైతే మనీ చూపిస్తుందో ఆ మనీ కూడా మీరు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లోనే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ ఇయర్దే, ఇది అందుకనే చూపిస్తున్నాను.